హలో అండి. అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో ఇంటర్నెట్ అందని ప్లేస్‌లు ఇంకా చాలానే ఉన్నాయి. అలాంటి రిమోట్ విలేజెస్, ఫారెస్ట్, మౌంటైన్స్ లాంటి ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ తీసుకెళ్లాలని ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ భారీ ప్లాన్‌తో ముందుకెళ్తుంది. దీనికోసం స్పేస్ ఎక్స్ వరుసగా శాటిలైట్‌లను స్పేస్‌లోకి పంపించడం కోసం ఇప్పుడు కంపెనీ ఒక హ్యూజ్ రికార్డ్ కూడా దగ్గరకొచ్చింది. 1957 నుంచి ఇప్పటి వరకు అన్ని కంట్రీస్ స్పేస్ ఏజెన్సీస్, కంపెనీస్ కలిపి మొత్తం 15,000 పైగా శాటిలైట్ లాంచ్ చేశాయి. కానీ ఒక స్పేస్ ఎక్స్ మాత్రమే దాదాపు 14,844 శాటిలైట్స్ పంపడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. ఇంకొక 200 శాటిలైట్లు పంపిస్తే ప్రపంచంలోనే అత్యధిక శాటిలైట్స్ పంపిన ఆర్గనైజేషన్‌గా స్పేస్ ఎక్స్ హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. అసలు ఈ శాటిలైట్స్ ఉపయోగం ఏంటి? స్పేస్ ఎక్స్ రూపొందించిన ఈ స్టార్లింక్ శాటిలైట్ ద్వారా డైరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఊరిలో నెట్వర్క్ సరిగ్గా రాకపోతే టవర్ పెడతారు కదా! అలాగే ఫారెస్ట్‌లో, మౌంటైన్ ఏరియాస్‌లో టవర్స్ పెట్టడం కష్టం. అక్కడ అలాంటి ప్లేసెస్‌లో శాటిలైట్ నుంచి డైరెక్ట్‌గా ఇంటర్నెట్ వస్తది. అంటే ఫ్యూచర్‌లో ఎనీవేర్ ఇంటర్నెట్ పాసిబుల్ అనమాట. ఇంకా ఎక్కువ శాటిలైట్‌లు ఒకసారే పంపేందుకు స్పేస్ ఎక్స్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రాకెట్ అయిన స్టార్‌షిప్‌ను తయారు చేస్తుంది. ఈ రాకెట్ సక్సెస్ అయితే ఫ్యూచర్ స్పేస్ మిషన్స్ చాలా ఫాస్ట్ అవుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. శాటిలైట్లు పెరగడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ వాటితో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్పేస్‌లో ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని పాత శాటిలైట్స్ పీసెస్ స్పేస్ డెబ్రిస్‌గా మారుతున్నాయి. టెలిస్కోప్‌కి క్లియర్ స్కైని చూపించడం చాలా తగ్గుతుంది. అలాగే బ్లాక్ హోల్స్, డిస్టింక్ట్ గెలాక్సీస్‌కి రీసెర్చ్‌కి డిస్టర్బెన్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం నైట్ టైమ్ స్కైలో చూస్తున్నప్పుడు కొన్నిసార్లు మూవింగ్ లైట్స్ కనిపిస్తాయి కదా! అవే శాటిలైట్స్. ఇవి సైంటిస్టులు తీసే స్పేస్ ఇమేజెస్‌ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌కు చెందిన 86 శాటిలైట్స్ స్పేస్‌లో ఉన్నాయి. వాటిలో 27 యాక్టివ్‌గా ఉన్నాయి. మెయిన్ వీటిని కమ్యూనికేషన్స్ మరియు జీపీఎస్ నావిగేషన్, వెదర్ అప్డేట్స్, ఎర్త్ అబ్జర్వేషన్స్ మరియు సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఉపయోగపడుతున్నాయి. మన డైలీ లైఫ్‌లో గూగుల్ మ్యాప్స్, వెదర్ ఫోర్కాస్టింగ్, టీవీ ఛానల్ సిగ్నల్స్, సైక్లోన్ ట్రాకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, టైమింగ్ యాక్యురసీ ఇవన్నీ శాటిలైట్స్ వల్లే పాసిబుల్ అవుతున్నాయి మనకి. థాంక్ యూ అండి.